నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియాట్. ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం సంచలన బిల్లు తీసుకొచ్చింది. అదే మత మార్పిడి నిరోధక చట్టం. ఇప్పటికే ఈ చట్టం భారతదేశ వ్యాప్తంగా అమల్లో ఉంది. అయితే ఛత్తీస్గఢ్ తాజాగా తీసుకొచ్చిన ఈ బిల్లులో సంచలన నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు కానీ ఒక్కసారి చూస్తే ఇక జీవితంలో ఏ ఒక్కరు మత మార్పిడి చేయడానికి ప్రయత్నించరు. ఒకవేళ ప్రయత్నిస్తే కనుక ఇక జైల్లో చిప్పకూడి తినాల్సిందే అనే విధంగా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఒక్కసారి ఈ నిబంధనలు ఏమిటి అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తగినట్లుగానే ప్రస్తుతం కేబినెట్లో బిల్లుకు సంబంధించిన ముసాయిదా అయితే ఆమోదింపజేసింది. దీన్ని త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ఈ ముసాయిదాలో ఉండే నిబంధనల ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మత మార్పిడి కావాలి అని అనుకుంటే 60 రోజుల ముందుగానే, అంటే నేను ఫలానా తేదీన తన మతాన్ని మార్చుకుంటున్నా అని చెప్పి 60 రోజుల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్కు ఒక దరఖాస్తు అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక ఫారం ఉంటుంది. ఆ ఫామ్లో అన్నిటికీ సమాధానాలు చెబుతూ ఒక దరఖాస్తు అయితే నింపాల్సి ఉంటుంది. దీన్ని జిల్లా మేజిస్ట్రేట్కు సమర్పించాలి. అంటే జిల్లా మేజిస్ట్రేట్ అంటే మన దగ్గర కలెక్టర్ అని అంటారు. ఉత్తర భారతంలో జిల్లా మేజిస్ట్రేట్ అని చాలా ప్రాంతాల్లో అంటారు. సో జిల్లా మేజిస్ట్రేట్కు ఈ దరఖాస్తును అందించాలి. మేజిస్ట్రేట్ ఈ దరఖాస్తును పూర్తిగా పరిశీలిస్తాడు. అంటే సంబంధిత వ్యక్తి తనకు స్వతహాగానే మతం మార్చుకుంటున్నాడా, లేదంటే ఎవరైనా బలవంతపు మత మార్పిడి ఏమైనా చేస్తున్నారా, అతనికి ఏదైనా డబ్బు ఆశ చూపో మరేదైనా ఆశ చూపో అతన్ని మతం మారుస్తున్నారా అనే విషయాలన్నీ మేజిస్ట్రేట్ పరిశీలిస్తాడు. అంతేకాకుండా అతన్ని ఎవరైతే మతం మారుస్తున్నారో ఆ వ్యక్తి కూడా 30 రోజుల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్కు దరఖాస్తును ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేను పలానా వ్యక్తిని మతం మారుస్తున్నాను, అతనికి ఏ విధంగా నేను డబ్బు ఆశ చూపలేదు, మరేదై కూడా ఆశ చూపలేదు, కాబట్టి అతను స్వతహాగానే మతం మార్చుకుంటున్నాడు కాబట్టి నేను మతాన్ని మారుస్తున్నాను అనే డీటెయిల్స్ను పూర్తిగా మతం మార్చే వ్యక్తి కూడా మేజిస్ట్రేట్కు దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు మతం మారే వ్యక్తి దరఖాస్తు చేసుకున్న తర్వాత అతనిపై జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తుతో పాటు అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ మేజిస్ట్రేట్ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై ఉంచుతారు. నోటీస్ బోర్డులో ఉంచడంతో సంబంధిత హిందూ, అంటే ఇప్పుడు ఏదైనా వ్యక్తి ముస్లిం నుంచో లేదంటే హిందూ ధర్మం నుంచో ఇతర మతాల్లోకి మారుతున్నాడు అంటే అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఆ మత పెద్దలకు తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిసారి నోటీస్ బోర్డు చూసే పలానా వ్యక్తి పలానా చోటి నుంచి మతం మారుతున్నాడు, ఈ గ్రామంలో ఇంతమంది ఈ మంత్లో మతం మారబోతున్నారు అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా హిందూ సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ ఆ వ్యక్తిని కలిసి నువ్వు ఈ విధంగా మతం మారకూడదు, మతం మారితే నీకు ఇటువంటి నష్టాలు జరుగుతాయి అని చెప్పి అతన్ని మత మార్పిడి నిర్ణయాన్ని విరమింపజేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే ఎవరైనా మతం మారేదంటే సామూహికంగా పక్కవారికి కూడా తెలియకుండా చర్చిలో తీసుకుపోవడం, మతం మార్చడం జరిగేది. కానీ ఇప్పుడు ఆ విధంగా ఉండదు. 60 రోజుల ముందుగానే తెలియజేయాలి. అదేవిధంగా వారి డీటెయిల్స్ అన్ని మేజిస్ట్రేట్ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై ఉంటాయి. కాబట్టి హిందూ సంఘాలు కూడా అప్రమత్తమయ్యేందుకు ఇది అవకాశాన్ని ఇస్తుంది. ఇక ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఎవరైనా స్వతహాగా, అంటే తనంతటా తాను సొంత మతంలోకి తిరిగి రావాలి అని అనుకుంటే దానికి ఈ నిబంధనలు ఏవి వర్తించవు. అంటే ఒక వ్యక్తి పలానా వ్యక్తి క్రిస్టియన్లోకి మారాడు, తర్వాత తనంతటా తానే సొంతంగా హిందూ మతంలోకి రావాలి అని అనుకుంటే ఈ నిబంధనలు ఏవి ఉండవు. ఏవైతే 60 రోజుల ముందుగానే చెప్పేది ఇటువంటివి ఏవీ లేకుండా కేవలం ఒక దరఖాస్తు సమర్పించి తనంతటా తాను మతం మార్చుకోవచ్చు. దీంతోపాటు ఎవరైనా బలవంతంగా మతాన్ని కనుక మార్చడానికి ప్రయత్నిస్తే కనిష్టంగా 3 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా 25,000 నుంచి 50,000 వరకు జరిమానా కూడా ఉంటుంది. దీంతోపాటు సామూహికంగా, అంటే అందరినీ గంపగుత్తగా ఎవరికి తెలియకుండా మతాన్ని కనుక మార్చితే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అమలవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ నిబంధనల్లో కానీ ఎవరైనా విచారణలో బలవంతపు మత మార్పిడి చేస్తున్నారని
ఏ చిన్న హింట్ వచ్చినా కూడా అతను జీవితాంతం జైల్లో చిప్పకూడి తినాల్సిన ఆగత్యం ఏర్పడుతుంది. అయితే ఛత్తీస్గఢ్లో ఈ మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏమిటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే దీనికి హామీ ఇచ్చింది. మేము రాష్ట్రంలో మత మార్పిడి చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలోని అమిత్ షా ఎన్నికల ర్యాలీలో హామీ ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఛత్తీస్గఢ్లో గిరిజనులు చాలా ఎక్కువ, బస్తర్ ప్రాంతాలు ఏజెన్సీ ఏరియాలు చాలా ఎక్కువ. ఈ ఏజెన్సీ ఏరియాలో క్రిస్టియన్ మిషనరీలు భారీ ఎత్తున మత మార్పిడులకు ప్రయత్నిస్తుంది. ఇదే అంశంపై అమిత్ షా మాట్లాడుతూ ఏజెన్సీలు కేవలం మతాన్ని మాత్రమే మార్చడం లేదు, ఇది దేశ భద్రతకే ప్రమాదంగా ఏర్పడ్డాయి అని అమిత్ షా ఎన్నికల ప్రచారంలో తేల్చి చెప్పారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ అండ కూడా ఉంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే కాంగ్రెస్ గత డిసెంబర్ వరకు 5 ఏళ్లుగా కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అండతో విదేశీ మిషనరీలు అక్కడ భారీ ఎత్తున మత మార్పిడిలకు ప్రయత్నించాయి. కాబట్టి దీని ద్వారా స్థానిక గిరిజనులకు, మతం మారిన గిరిజనులకు ఘర్షణలు జరిగేవి. ఎందుకంటే స్థానిక గిరిజనులు తమ దేవుళ్ళను ఆరాధించేవారు, కానీ క్రైస్తవ మిషనరీలు ఏమని చెప్పేవి, వారు దేవుళ్ళు కాదు, అవి ఒట్టి రాతి విగ్రహాలు, వాటిని మనం ధ్వంసం చేయాలి అనేవి మతం మారిన గిరిజనులకు నూరిపోయడం వల్ల వీరిద్దరి మధ్యన అక్కడక్కడ చెదురుముదురు ఘర్షణలు జరిగేవి. అంతేకాకుండా క్రైస్తవ మిషనరీలు గిరిజనులకు సంబంధించిన భూములను కూడా లాక్కుని అక్కడ చర్చిలు నిర్మించేవి. చాలామంది క్రైస్తవులు కూడా ఇందులో నష్టపోయారు. సో వారి భూములను లాక్కోవడం, మీరు క్రిస్టియన్లు కాబట్టి ఈ భూములను ఇచ్చేయాలి అని చెప్పడం మొదలుపెట్టాయి. దీంతో చాలామంది క్రైస్తవులు కూడా తమ భూములను మిషనరీలకు కోల్పోవాల్సి వచ్చింది. చాలా మంది కోర్టుల్లో దశాబ్దాల తరబడి పోరాటాలు కూడా చేయాల్సిన పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ స్పష్టంగా హామీ ఇచ్చింది, తాము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకువస్తామని హోంమంత్రినే స్వతహాగా హామీ ఇచ్చారు. దీన్ని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే ఈ బిల్లును ముసాయిదా రూపంలో తీసుకొచ్చారు. ఇక అసెంబ్లీలో కనుక ఈ బిల్లు ఆమోదింపజేస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు దీన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమల్లో తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇకపై ఎవరైనా మత మార్పిడి చేయాలని భావించినా, కల్లో కూడా ఊహించినా కూడా కఠినమైన శిక్షలతో జైల్లో చిప్పకూడు అనుభవించాల్సిందే.